నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాయలసీమ గర్జన రాష్ట్రమంతా మారుమోగుతుందని హర్షం. గత వైసీపీ పాలనలో రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. మహానాడు వేదికగా జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. పులివెందులలో ఘనంగా వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకలు. విజయవాడలోని నిర్మలా శిశు భవన్లో నివాళులర్పించిన జగన్ దంపతులు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మైలవరం ఇన్ఛార్జి అక్కల గాంధీ. కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కడప టీడీపీ మహానాడు బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. రాయలసీమ గర్జన రాష్ట్రం అంతా మారుమ్రోగాలన్నారు. తాను ఎన్నోసార్లు కడపకు వచ్చానని, ఎంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు. కడపలో మహానాడు పెడితే చాలా మంది అనుమానించారని సీఎం తెలిపారు. కానీ కడప టీడీపీ అడ్డాన్ని నిరూపించేందుకే మహానాడు ఇక్కడ పెట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగిందని రెస్పాన్స్ అందిందన్నారు. కడప రాజకీయం మారబోతుందని, కడప గడపలో మార్పు కనిపిస్తుందని గత ఎన్నికల ప్రచారంలో చెప్పామన్నారు. అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని కొనియాడారు. అదే నేను ఆలోచిస్తున్నా. నా కష్టం నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న ఈ జన సముద్రం కోసమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మామూలుగా అయితే ఇంతమంది రారు. మీలో నేను చూస్తున్నా, ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం. కోడూరు నుంచి 60 సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకొని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం. వారిని చూడండి తమ్ముళ్ళు, ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం. తమలో గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఒక స్ఫూర్తి ప్రదాత పార్టీ అంటే ఇట్లుండాలి. మనం అందరం ఈ మారిగా ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే ఉండదు. అవునా కాదా? ఉంటామని చెప్పండి. అలాంటి కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతున్నాం. నెల నెల పింఛన్లు ఇస్తున్నా మనం ఏ స్థాయిలో సంక్షేమం అందిస్తున్నాయో చెబుతుంది. దేశంలో ఏ రాష్ట్రమైనా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. వైసీపీ హయాంలో నిలిచిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీల పథకాలు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రారంభమయ్యాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. జగన్ పాలనతో రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. మహానాడు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు ప్రాంతమైన రాయలసీమకు ఎన్టీఆర్ సాగునీరు అందించారని తెలిపారు. జగన్కు వ్యవసాయం అంటే చిన్నచూపని, నీటిపారుదల రంగానికి ఆయన చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో జగన్ పార్టీని ప్రజలు పాతిపెట్టారని, వైసీపీ మళ్లీ పైకి లేచే పరిస్థితి లేదన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయల ప్రాజెక్టు 20 కోట్ల రూపాయలు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టు నిలబెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పనులు కూడా ఏవి జరగకూడదని, వారికి ఒక మంచి పేరు వస్తుందని ఆ ప్రాజెక్టు తరైతే పలానా తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారని ఒక మంచి పేరు వస్తుందని ఒక దుర్మార్గపు ఆలోచనతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోయినాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా. కడప బిడ్డ కడపకి ఏదో చేస్తాడని ఆశించినాం. ఏం చేసినాడు? మనకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిలబడిపోయినాయి. 2014 నుంచి 19 వరకు నిలబెట్టిపోయిన జరుగుతామని అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ అన్ని నిలబడిపోయినాయి. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ నుంచి ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యక్తికైనా కారులోని గాని, ట్రాక్టర్లు గాని, వ్యవసాయ పనిముట్లు గాని ఇచ్చిన పాపన పోయినవా? ఎందుకు నీకు నీ ఎంత అభివృద్ధి జరగడం అనేది నీకు ఇష్టంలే? నువ్వు ఒక్కనివే సంపన్నుగా ఉండాలా, నువ్వు ఒక్కనివే నిరంతరం ముఖ్యమంత్రిగా ఉండాలనే దుర్మార్గపు ఆలోచన ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థ
వ్యవస్థలో ప్రజలు అంతిమ తీర్పుకర్తలని తెలుసుకోకుండా మూర్ఖత్వంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలబెట్టేసి మరి ఎస్టీ ఎస్సీ బీసీలందరూ కూడా వెనుకబడ్డ కులాలు కదా, మరి వాళ్ళందరికీ గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉండబడినాయి. అటువంటి కార్యక్రమాలన్నీ నిలబడిపోయినాయి, మళ్ళా ఇప్పుడు మొదలవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మొదలు పెట్టే జరుగుతా ఉంది. కాబట్టి అదే మాదిరిగా ఇరిగేషన్, కడప జిల్లా రాయలసీమలో వెనుకబడ్డ ప్రాంతం, ఇరిగేషన్ కి ఏమైనా ఒక గంప మట్టేసినావా, ఒక ప్రాజెక్టు మీద ఎక్కడన్నా ఒక రాతి కట్టడంలో రాయి పెట్టినావా? ఈ 4 సంవత్సరాలలో ఎక్కడైనా ఒక పని ఉంటే చెప్పు. అన్నిటికంటే అభివృద్ధి చెందాలో ఇరిగేషన్ వ్యవసాయం అంటే నీటిపారుదల ప్రాజెక్టులు అవసరం. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎన్నో ప్రాజెక్టులు మొదలు పెట్టినారు రాయలసీమలో. హంద్రీ నివా, గాలేరి నగరి, మరి ఎన్నో ప్రాజెక్టులు అన్ని చాలా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ అని మొదలుపెట్టి ఈ రాయలసీమలో మెట్ట ప్రాంతము, కరువు ప్రాంతమైన ఈ ప్రాంతానికి తాగునీరు అందించి ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాలను అభివృద్ధి చేయాలి రాయలసీమని ఎంతో ఒక మంచి మనసుతో ప్రాజెక్టులు మొదలు పెడితే ఆ ప్రాజెక్టులు జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఒక ట్రాక్టర్ అయినా ఎప్పుడైనా ఇచ్చినావా రైతులకు? ఒక గొర్రె ఇచ్చినావా? ఒక గుంటకి ఇచ్చినావా? ఏం చేసినా వ్యవసాయానికి? వ్యవసాయం అంటే నీకు పడదు. ఎప్పుడు డబ్బు ప్రింట్ కొట్టాలా, నోట్లు సంపాదించాలా, ప్రింట్ కొట్టాలంతే. ప్రింట్ ఊరికే ఎంచుకునే దానికి కూడా సమయం లేకుండా కట్టలు కట్టి ఒక మిషన్ పెట్టుకొని 1,000 కోట్లు, లక్షల కోట్లు అని ఎంచుకుంటుంటావు తప్పక నువ్వు ఆ మాదిరిగా నువ్వు వ్యవసాయానికి గానీ ఇరిగేషన్ గానీ ఎప్పుడన్నా ఎలాంటి నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. రాజారెడ్డి జయంతి నేపథ్యంలో సతీ సమేతంగా వైఎస్ జగన్ విజయవాడలోని నిర్మలా శిశుభవన్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా శిశుభవన్లో ఉన్న పిల్లలతో జగన్, భారతి దంపతులు ముచ్చటించి వారితో కాసేపు సరదాగా గడిపారు. పార్టీ అధినేత విజయవాడకు వస్తున్నారన్న విషయం తెలిసి వైసీపీ శ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి జగన్ కు ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి మైలవరం ఇన్ఛార్జి అక్కల గాంధీ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు పేర్కొన్నారు. కడప జిల్లా మైలవరం మండలంలో 3 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. యువతలో ఇలాంటి ఘటనలపై సామాజిక స్పృహను పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టాలన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేటట్టుగా చట్టాలను తీసుకురావాలని హోంమంత్రిని కోరారు. మరి గత కొత్త కాలంగా రాష్ట్రంలో చిన్నపిల్లల మీద జరుగుతున్న మానవ మృగాలు చేస్తున్న మానభంగాలు, దాడులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో పోలీసు వ్యవస్థని, హోంశాఖని కూడా తగు చర్యలు తీసుకోమని చెప్పి డిమాండ్ కూడా చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మేము ఆ బాధ్యతగా
ప్రజల బయట ఈ గంజాయి వల్ల కానీ మత్తు పదార్థాల వల్ల కానీ ఈ చిన్నపిల్లల మీద దాడుల మీద అరికట్టలేకపోతున్నాం అనేది మాట్లాడుకోవడం బాధగా ఉంది. హోంశాఖని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం. కఠినమైన చర్యలు తీసుకోకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ పాత చట్టాలు అమలు చేసుకుంటూ పోతే భయం పోతా ఉంది. ఏం చేయాలి వీటిని అంటే అరికట్టాలంటే దాని మీద మీరు తీవ్రంగా ఆలోచన చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కడపలో నిన్న జరిగిందంటే 3 సంవత్సరాల పాపని ఎంతో పండుగ వాతావరణంలో తెలుగుదేశం మహానాడు జరుగుతున్న ప్రాంతంలో ఆ ఆనందం రాష్ట్రానికి ఎన్నో మేలు జరిగే కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంటే మరి మానవ మృగాలకి అక్కడ కూడా భయం లేకుండా యంత్రాంగం అంతా అక్కడే ఉందన్న భయం కూడా లేకుండా ఉంది అంటే అసలు దాన్ని ఎలా చూడాలి? చాలా విషయాల్లో మరి అనటానికి కూడా ఇబ్బంది అవుతుంది. కానీ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయా అంటే ఒక పండుగ జరుగుతుంటే ఒక అనర్థం జరిగితే దాన్ని మాట్లాడుకుని పండుగ మర్చిపోతారనేవి కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. వ్యసనాలకు బానిసలయ్యి అది గంజాయి అవ్వచ్చు, మందు అవ్వచ్చు, మత్తు పదార్థాలకు బానిసలయ్యి 3 ఏళ్ళు 6 ఏళ్ళు 5 ఏళ్ళు బిడ్డల్ని మానభంగం చేయటం అనేది చాలా బాధాకరం. చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ హోంశాఖను కానీ అలాగే ప్రజలను కానీ అందరినీ కూడా ఆయన మోటివేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అవి రోజు రోజుకి తగ్గకపోగా పెరుగుతూ ఉన్నాయన్న బాధ మాలో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. మొన్న జరిగిన కడపలో జరిగిన సంఘటన 3 ఏళ్ల పాపని మానభంగం చేశారు అంటేనే అక్కడ తెలుగుదేశం మహానాడు చాలా బ్రహ్మాండంగా కడపలో ఒక పండుగలాగా జరుగుతూ రాష్ట్రానికి ఏమి మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలని చెప్పి ఒక సంకల్పంతో అక్కడ కార్యక్రమాలు తీసుకుంటే దుర్మార్గులు ఆ ప్రాంతంలోనే మరి 3 ఏళ్ల బాలికను మానభంగం చేశారంటే వాడిని మనిషి అని మనం ఏమన్నా అనగలమా? మానవ మృగం కాకపోతే 3 ఏళ్ల పాప అంటే అసలు ముక్కు పచ్చలారైన పాపలను కూడా చేరుస్తూ ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకు కఠినమైన శిక్షలు లేకపోతే మనం ఏం మాట్లాడినా వృధానే అవుతుంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను హోంశాఖని పోలీస్ డిపార్ట్మెంట్ని, మీరు ఇంకా కఠినంగా చర్యలు తీసుకోకపోతే ఇవి మనం మాట్లాడుతున్నా కూడా పెరుగుతూనే ఉన్నాయి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడినా ఎన్ని కుటుంబాలు వాదార్చినా కూడా మీ పని మీరు చేయకపోతే మాత్రం ఈ అనర్థాలు ఆగు. దయచేసి పోలీస్ శాఖ హోంశాఖ త్వరితగతిన దీని మీద ఒక మంచి చర్య తీసుకోకపోతే అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టి ఈ గంజాయి మన దగ్గర కూడా చూస్తా ఉన్నాం. కొన్ని ఏరియాల్లో రాత్రులు అయితే ఆడపిల్లలు నడవలేని తిరగలేని ప్రాంతాలు అయిపోతా ఉన్నాయి. గంజాయి తాగటం, ఆ రోడ్డు మీద వెళ్ళే ఆడపడుచుల్ని ఏలకోలం చేయటం ఏడిపించడం. నేను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ పోలీస్ శాఖను కానీ హోంశాఖను కానీ డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.